ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేనెవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడగును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు. ఆయన ఎవరిని పంపుతాడో వారిని చేర్చుకొని వారు ఆయనను చేర్చుకొని వారగుదురని, ఆయనను చేర్చుకొని వారు ఆయనను పంపిన తండ్రిని చేర్చుకొని వారగుదురని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇది యేసు మరియు ఆయన శిష్యుల అధికారాన్ని, అలాగే దేవుడు మరియు ఆయన దైవిక అధికారాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రి మన పాపాల కోసం చనిపోయేందుకు తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. ఈ సత్యాన్ని ప్రకటించేందుకు తన సేవకులను నలుమూలలకు పంపాడు. ఇప్పుడు ఆయన సేవకులు చెప్పే మాటలు విని దేవునితో సమాధాన పడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి తండ్రి క్రీస్తు ద్వారా చేసిన ఈ రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి. అనగా పశ్చాత్తాపడి యేసుక్రీస్తును గూర్చిన సువార్తను నమ్మి ఆయన బాటలో నడవాలి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని అందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలే అనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అని. ప్రియులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారి ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలే అనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాస్తే ఈ విధంగా అంటున్నాడు, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు గాని, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే అని. సహోదరి సహోదరులారా, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు పంపిన వారిని చేర్చుకొనివాడు నిన్ను చేర్చుకొనివాడగునని, నిన్ను చేర్చుకొనివాడు నిన్ను పంపిన వారిని చేర్చుకొనివాడగునని నీవు తెలియజేశావు.
దేవా, మేము నీ సేవకుల మాటలు విని, అనగా నీ వాక్యము విని, నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ యందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మేము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు, నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని, పరిశుద్ధత యందును ఘనత యందును మా ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.